అనేటువంటి సమాచారం ఏమన్నా మన దగ్గర ఉందా? శ్రీహరి, ప్రధానంగా ఇందులో నిన్న ఇష్టంగా విచారణ పూర్తయిన తర్వాత ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఆ ముగ్గురు అధికారులు అంటే సుధాకర్తో పాటు ఆయుము మరో 2 సీఏలు ఒక 2 ఎస్ఐ స్థాయి అధికారులు మొత్తం 6 బృందంగా ఏర్పడి ఆ సాయికృష్ణ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయన తల్లితో విజయలక్ష్మి మొదటి నుంచి కన్న కొడుకుని పోగొట్టుకుని లేకపోతే అదృశ్యమయ్యో ఆవేదన చెందుతున్న తీరు కారణంగా ఆమెను ప్రత్యేకంగా ఆమెతో చాలాసేపు మాట్లాడారు. అసలు ఆమెకున్న అనుమానాలు ఏంటి, ఎవరెవరు ఇందులో పోలీసులు ఏ పాత్ర ఎంతవరకు ఉంది, అసలు తమకు ఎప్పుడు అనుమానం వచ్చింది, కృష్ణలంక పోలీసులకి కొడుకు కోసం వెళ్తే అక్కడ ఉన్న పోలీసులు తమకు ఏ పోలీసు ఏ విధంగా చెప్పారు అనే అంశానికి సంబంధించి ఆమె కొంత సమాచారాన్ని అయితే సిట్ అధికారికి ఇచ్చారు. అంతేకాకుండా ఆమెతో పాటు మేనమామలు మొదటి నుంచి ఈ కేసులో తల్లి ఆమెకి అండదండలుగా ఉంటూ ఈ వ్యవహారంపై అన్ని వ్యాఖ్యలు చేసిన నవరంగు నాగేశ్వరరావు 2 అన్నదమ్ములు అదృశ్యమైన సాయికృష్ణ మేనమామలు అవుతారు. వీరిని కూడా ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. వారు ముగ్గురు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా సాయికృష్ణ మార్కాపురంలో ఇక్కడ తమ బిడ్డపై అనేక కేసులు ఉన్నాయి. అతను రౌడీ షీటరే కాదు, హత్యాయత్నము, హత్య కేసు, రేప్ కేసు కూడా ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు భయపడి జగ్గయ్యపేట కూడా మిత్రుడిని చంపిన కేసులో అతను జైలుకి వెళ్ళి బెయిల్పై కూడా బయటకు వచ్చాడు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉంటే సిఐ నాగరాజు తమను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతాడనే భయంతో మార్కాపురం వెళ్ళిపోయాడు. అయినప్పటికీ అక్కడి నుంచి ఆయన తీసుకువచ్చి ఇక్కడ ఇబ్బందులు పెట్టి చంపేసి బూడిద చేశారనేది వీరు చేస్తున్న ఆరోపణలు. ఏదైతే మొదటి నుంచి చేస్తున్నారో అయ్యే అంశాలను మొత్తం వారి నుంచి రికార్డు కూడా చేసుకున్నారు. స్టేట్మెంట్ రూపంలో కూడా సిట్టు బృందం తీసుకుంది. ఆ తర్వాత దాదాపు 3 గంటల పాటు ఆ ఇంటి దగ్గరే ఉండి మొత్తం అన్నింటినీ కూడా వారు చెప్పిన అంశాలు చాలా ఓపికగా విని రికార్డు చేసుకోవడంతో పాటు వీరికి ఉన్న కొన్ని డౌట్స్ని కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించి కూడా వారు కొన్ని సమాధానాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తమ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి విషయాలు వెల్లడించలేమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వీటికి సంబంధించి మేనమామ నవరంగ్ మాత్రం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తమ ముగ్గురిని కూడా విచారణ చేశారని, తమకున్న అనుమానాలను కూడా మొత్తం సిట్ అధికారులకు వివరించామని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు స్పందించిన తీరుపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నామని, అయితే తమకి బిడ్డను కోల్పోయిన బాధలో తమ తల్లి విజయలక్ష్మి చాలా ఆవేదనలో ఉంది. మరో తల్లికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదని తమ పోరాటం తప్ప ఇందులో రాజకీయాల అంశాలకు సంబంధించి కానీ కుల ప్రస్తావనకు మాత్రం ఎటువంటి తావు లేదు. దయచేసి ఎవరు ఈ అంశాన్ని, ముఖ్యంగా సాయికృష్ణ అంశాన్ని రాజకీయ పరంగా కులపరంగా చూడవద్దు. ఒక బిడ్డను కోల్పోయిన తల్లికి న్యాయం జరగాలని తాము ఈరోజు బయటికి వచ్చి పోరాటం చేస్తున్నామని కూడా ఆయన మీడియా ముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మొత్తం నోట్ చేసుకున్న తర్వాత ఈరోజు నాగరాజును కూడా విచారించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అయితే ఇంకా అధికారికంగా వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు. నిన్న ఉదయం మాత్రం నాగరాజును అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఆయన సింగనగర్లో ఒక ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకున్న ఇటు మీడియా ప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున అభిమానులు, మీడియా ప్రతినిధులు అంటే వృత్తిరీత్యా అక్కడికి వెళ్ళి అరెస్టు అంశాన్ని చూపించాలని చెప్పి ఆతృత ఉంటుంది. కానీ కృష్ణలంకకు సంబంధించిన మహిళలు, యువకులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని నాగరాజు వంటి ఆఫీసర్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదంటూ నినదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి అతనికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలు చేయడంతో పాటు ఈరోజు కూడా రాణిగారి తోట నివాసం ఉంటున్న అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి జాతీయ రహదారిపై కూడా బైఠాయించారు. ఇక్కడ నాగరాజు పోలీసింగ్ సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 2 ఏళ్ళుగా ఆయన కృష్ణలంక సీఐగా పనిచేస్తూ ఉన్నారు. కృష్ణలంక అంటే ఇటు కృష్ణలంక బస్టాండ్ అంటే పెద్ద ఎత్తున ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. పక్కన కృష్ణానది ఉన్న నేపథ్యంలో గంజాయి బ్యాచ్లు, రౌడీ మొక్కల ఆగడాలు కూడా గతంలో చాలా ఉండేవి, చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత అటువంటి అన్ని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టారని కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యంలో ప్రసాద్ ఒక్కసారి మనం నిన్న ర్యాలీ చేశారు,